సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కొంటూ మరీ ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటంలో రాజంపేట నియోజకవర్గంలో ఎనలేని కృషి చేసిన, అట్లాగే తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడానికి ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి సమయంలో నా సేవలను గుర్తించి నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారికి, అట్లాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ కూడా నా నమస్సుమాంజనులు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అలాగే ఈ గత సంవత్సరం కాలంగా నన్ను నమ్మి నాతో నడిచి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో సఫలంగా ముందుకు తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నాతో తిరిగిన నా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అరాచకంగా, అమానుషంగా, అవినీతిమయంలో కూరుకుపోయిందనలో ఎలాంటి సందేహం లేదు. జే బ్రాండ్స్ మద్యాన్ని పెంచి పోషిస్తోంది ఈ వైసీపీ ప్రభుత్వం. 13 డిస్టిలరీలు గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రకరకాల ఓనర్షిప్ల్లో ఉంటే అవన్నీ కూడా ఆ డిస్టిలరీకి సంబంధించిన యజమానులు బెదిరించి అవన్నీ కూడా వైసీపీ సామంతరాజులు వశం చేసుకుని అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ కనీసం 10 రూపాయలు కూడా అది విలువ కాదు. అలాంటి బాటిల్ తయారు చేస్తూ తెలుగుదేశం హయాంలో 60 రూపాయలున్న ఒక క్వార్టర్ మద్యాన్ని ఈరోజు 250 రూపాయలకు అమ్ముతున్న ఈ వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు తన జోబుల్లో నింపుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ఆయన సామంతరాజులు, ఆయనకు 4 సామంతరాజులు నియమించుకున్నాడు. రాయలసీమకు ఒకడు, కోస్తా ఒకడు, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలకు ఒకడు, కృష్ణా జిల్లాకు ఒకడు, అట్లాగే నెల్లూరు ప్రకాశం డిస్టిక్లకు ఒకడు. ఇలాగా ప్రతి ఒక్క సామంతరాజు 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ జే బ్రాండ్స్ మధ్యంలో వస్తున్న 25,000 కోట్ల రూపాయల్లో మెజారిటీ వాటా జగన్మోహన్ రెడ్డి గారికి పోగా మిగతా సామంతరాజులు కూడా వారి స్థాయిల్లో వారు కూడా 1,000 కోట్లు సంపాదించి ఈరోజు ఆ డబ్బును ప్రజల మీదకి విసురుతున్నారంటే ఎంత అన్యాయమైన పరిస్థితిలో ఒక్కసారి ప్రజలంతా అర్థం చేసుకోవాలా. అట్లాగే ఉచిత ఇసుక అని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తే ఈరోజు అదే ఇసుకను ట్రాక్టర్కు 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి. శేఖర్ రెడ్డి అనే ఒక తమిళనాడు కాంట్రాక్టర్కి అప్పనంగా దోచిపెట్టే క్రమంలో 1,000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం దిగమింగింది. ప్రజలను నడ్డి విరిచింది. ప్రజల మీద ఎనలేని భారం మోపింది. ఒక్క ఇసుకలోనే ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి చేరుతున్నదంటే అతిశయోక్తి కాదు. గత 1.5 సంవత్సరంగా ఈ ఇసుక రూపంలో ఇసుక అమ్మిన ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బు ఖజానా కాకుండా జగన్మోహన్ రెడ్డి సొంత జోబుల్లోకి నింపుకుంటున్నాడు. ఇట్లా సంపాదించిన కనీసం 20,000 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీదకి విసురుతున్నారు. ఈరోజు ఒక్కసారి మీరు చూడండి, మద్యం, అట్లాగే ఇసుక మాఫియా, అట్లాగే వెరైటీస్, తర్వాత గ్రానైట్ మాఫియా, మట్టి మాఫియా, అట్లాగే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్, ఒక్క కడపకు చెందిన కంపెనీకే 90,000 కోట్ల రూపాయల ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ కట్టబెట్టారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అవినీతి ఏ స్థాయిలో రాజ్యం వెళ్తుందో. ఒకే ఒక్క కంపెనీకి 90,000 కోట్ల రూపాయల వర్క్స్, ఒక్క 10% డబ్బు తీసుకున్న 9,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తోంది. అట్లాగే సివిల్ వర్క్స్, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల సివిల్ వర్క్స్ ఆయనకి సంబంధించిన అనుయాయులకే కట్టబెట్టాడు. అక్కడి నుంచి 7 నుంచి 10% డబ్బు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు కమిషన్ రూపంలో వస్తుంది. ఈ డబ్బంతా తిరిగి మళ్ళా ప్రజల మీదకి విసురుతున్నారు. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ప్రతి ఓటుకు 3 నుంచి 5,000 రూపాయలు పంచుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి డబ్బులు ఏ రకంగా, అవినీతి డబ్బు ఏ రకంగా ఏరులై పారుతోందో. రాజంపేటలో 500, 1,000 రూపాయలు ఇవ్వడానికే భయపడే పరిస్థితుల్లో
వీరు 3,000 నుంచి 5,000 రూపాయలు పంచుతున్నారంటే ఇది ఎవడప్ప సొమ్ము? ఇది ప్రజల సొమ్ము కాదా? ప్రజల నుంచి అవినీతిమయంగా సంపాదించిన సొమ్మును మళ్ళా వారి మీదకే వల విసిరి వారి ఓట్లనే మళ్ళా దండుకొని మళ్ళా ముఖ్యమంత్రి అయి ఇదే రకమైన అవినీతి పరిపాలన మళ్ళా కొనసాగించాలని ఉబిల్లుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక పక్క న్యాయం, ధర్మం, ప్రజాసేవ, సమాజం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా, ఈ రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలో నడవాలనే ఒక చంద్రబాబు నాయుడు ఇంకో పక్క. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూసా చంద్రబాబు నాయుడు గారంటే ఒక ఐకాన్, చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే చంద్రబాబు నాయుడు గారంటే ఒక రాజకీయ మేధావి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం. ఆయన హయాంలోనే, ఆయన దర్శనికత్వంలోనే ఈ రాష్ట్రం 14 సంవత్సరాలు అభివృద్ధి పదంలో ముందుకు పోయింది. హైదరాబాదును ప్రపంచ నగరాల సరసన కూర్చోబెట్టాడు. రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మనం అందరం కూడా, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఈరోజు మనం మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, 13 లక్షల కోట్ల రూపాయలని 5 సంవత్సరాలు అప్పులు చేశారు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రకరకాల బ్యాంకుల దగ్గర ఈ జగన్మోహన్ ప్రభుత్వం. కానీ 2,70,000 కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమ పథకాల రూపంలో మేము ప్రజలకు అందించామని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది, ఎవరు తినేశారనేది కూడా ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలా. ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా? ఎక్కడైనా ఒక డ్యామ్ కట్టారా? ఎక్కడైనా ఒక కాలువ తవ్వారా? ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని చేశారంటే రండి, సవాలు విసురుతున్నాం. ఎక్కడైనా చూపించండి ఒక్క మంచి పని చేసింది ప్రజల కోసం. పూర్తిగా ఆ డబ్బంతా తన జోబుల్లోకి నింపుకొని ఈరోజు ఆ డబ్బును ప్రజలకి పంపించి పూర్తిగా ఈరోజు ప్రజలను వశపరుచుకొని గెలవాలని ట్రై చేస్తున్నాడు. మేము ఒకటే వేడుకుంటున్నాం రాజంపేట ప్రజలకు, ఒక్కసారి ఆలోచించండి. రాజంపేటకు జిల్లా కేంద్రాన్ని ఇవ్వకుండా రాయచోటికి తరలించి సర్వనాశనం చేసింది ఎవరు? ఈ జగన్మోహన్ ప్రభుత్వం కదా. అన్నమయ్య జిల్లా కేంద్రం అనేది మన హక్కు. రాజంపేటలో పుట్టిన అన్నమయ్య, రాజంపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాళపాకలో అన్నమయ్య పుడితే ఆ అన్నమయ్య పేరు రాయచోటికి పెట్టడం న్యాయమా? ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి. మన హక్కును మనం కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం. మన స్వధర్మం, మన ఆత్మగౌరవాన్ని మనం రక్షించుకునే పరిస్థితిలో ఉన్నాం. రాజంపేటకు మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పి మదనపల్లికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది. ఇదే సుండుపల్లిలో ప్రజలందరికీ వరప్రదాయిని పింఛా డ్యామ్ నిండితే కొన్ని వేల ఎకరాలు పంట పండే పరిస్థితి. అలాంటి పింఛా డ్యామ్ కొన్ని 10 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలకు పూర్తిగా ఉపయోగపడే పింఛా డ్యాంలో నీరు, అలాంటి పింఛా డ్యామ్ తెగిపోతే దిక్కులేని పరిస్థితి. ఇంతవరకు కనీసం నిర్వాసితులు కావచ్చు, అట్లాగే డ్యామ్ తెగిపోవడం వల్ల ఇబ్బందులు పడిన ప్రజలకు కావచ్చు, ఎక్కడా ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. పూర్తిగా 2 ఎడమ కుడి కాలువలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇంతవరకు అవి నిర్మించిన దాఖలాలు లేవు. తూతూ మంత్రంగా పనులు చేస్తూ కేవలం బిల్లుల కోసం కాంట్రాక్టరు నాశనకమైన పనులు చేసి ఇక్కడ నాశనం చేశారు ఈ పింఛా డ్యామ్ను. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. పింఛా డ్యామ్ ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో పూర్తయితే అప్పటి వరకు ఇక్కడ కింద దాని మీద ఆధారపడిన రైతుల పరిస్థితి కనుక ఒక్కసారి సుందరపుల ప్రజలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం కొనసాగితే, ఇదే వైసీపీ ప్రభుత్వం కొనసాగితే పింఛా డ్యామ్ కట్టడం అసాధ్యమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజలకు డబ్బులు విసిరి, సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు విసిరి ఓట్లు దండుకోవాలనే తాపత్రయం తప్పితే ప్రజలకు అవసరమైన అభివృద్ధి పథకాలు కానీ, ప్రజలకు అవసరమైన రోడ్లు కావచ్చు, డ్యాములు కావచ్చు కట్టాలనే ఒక తాపత్రయం ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్లో లేదు. అందువల్లనే పింఛా డ్యామ్ ఇంతవరకు కూడా లేట్ అయింది. ఇక కడతారనే నమ్మకం లేదు. ఈ పింఛా డ్యామ్ కట్టాలన్నా, అట్లాగే అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది. అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులకి 400 ఇళ్ళు కట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు ఆ ఇల్లులు పూర్తి కాల. కనీసం 6 నెలల కాలంలో పూర్తవాల్సిన ఇల్లులు ఇప్పటికి 2 సంవత్సరాలైనా పూర్తి కాలేదంటే ఏం ఈ వైకాపా ప్రభుత్వానికి వారి దగ్గర 100-200 కోట్ల డబ్బు లేదా? ఇంతటి ప్రకృతి విపత్తు ఎక్కడైనా సంభవించిందా? రాజంపేటలో కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక డ్యామ్ తెగిపోయిన దాఖలాలు ఉన్నాయా? స్వతంత్ర భారతావనిలో అన్నమయ్య డ్యామ్, పింఛా డ్యామ్ తప్పితే ఎక్కడైనా డ్యామ్ తెగిపోయాయా? అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కనీసం 200 కోట్ల రూపాయలు పెట్టి ప్రజలకు సేవ చేసే పరిస్థితి రాష్ట్రానికి లేదా? దీనికి అంతటి కారణం రాజంపేట అంటే లెక్కలేకపోవడం.
రాజంపేట మీద ఒక చిన్న చూపు, రాజంపేట మీద చిత్తూరు జిల్లా వాసులు, చిత్తూరు జిల్లా నాయకులు పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రాజంపేటను పాతాళానికి తొక్కడమే దీనికి కారణం. మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కదారి పట్టిస్తున్నారు. అందువల్లనే రాజంపేట మీద పూర్తిగా నాశనం చేశారు రాజంపేటని. అందుకని ఎక్కడా ఒక్క పని జరగట్లేదు. ఈరోజు అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులకు కనీసం ఇల్లు గడిచే పరిస్థితి లేదంటే రేపు డ్యామ్ ఏం కడతారో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక్కసారి రాజంపేట ప్రజలంతా కూడా ఆలోచించండి. అవినీతి, అరాచకం ఆలవాలమైన వైసీపీ ప్రభుత్వం కావాలా? రాజంపేటకు అన్యాయం చేసి జిల్లా కేంద్రాన్ని, మెడికల్ కాలేజీని, అన్నమయ్య డ్యామ్ తెగిపోతే కనీసం దిక్కులేని పరిస్థితి తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం కావాలా? గత నెల 24వ తేదీ అదే చంద్రబాబు నాయుడు గారు మన రాజంపేటకు వచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన హక్కు అయిన అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటలో పూర్తిగా మీకు అవసరమైన దగ్గర పూర్తిగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని స్థాపించి తీరుతామని గత నెల 24వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద బహిరంగ సభలో చెప్పిన మాట వాస్తవం కాదా? అట్లాగే మెడికల్ కాలేజ్, అన్నమయ్య డ్యామ్ ప్రతిదీ కడతామని మనకు మాటిస్తున్నారు. అలాంటి వ్యక్తి మనకు కావాలన్నా ఒక్కసారి ప్రజలు బేరీజు వేసుకోవాలి. ఇక్కడ అరాచకం, అవినీతి ఒక పక్క, నీతి న్యాయం ఒక పక్క, ఏది కావాలన్నా ఒక్కసారి కోరుకోండి. మనమందరం కూడా నీతి న్యాయం ధర్మం పక్కన నిలబడిన చంద్రబాబు నాయుడు గారిని మనం అంతా ఎన్నుకుందాం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం. రేపు 13వ తేదీ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన శ్రీ సగువాసి సుబ్రహ్మణ్యం గారి సైకిల్ గుర్తుపై ఒక ఓటు, అట్లాగే బీజేపీ తరఫున నిలబడిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం గుర్తుపై ఇంకొక వేడి వేసి ఎంపీని, ఎమ్మెల్యేని ఇద్దరిని కూడా మనము చట్టసభలో పంపితే ఈ రాజంపేటకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా మరొకసారి మనము చట్టసభలో వినిపించి మనకి న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా పాటుపడాలని మరొక్కసారి తెలియజేస్తూ మన రాజంపేటకు అవసరమైన అన్ని రకాలుగా రాజంపేట కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.